బంగ్లాదేశ్ ఈజ్ బర్నింగ్ అగైన్. టిప్పు చంద్రదాస్ అనే హిందూని కొట్టి చంపేసి బాడీని లాక్కెళ్ళి చెట్టుకు కట్టేసి తగలబెట్టేశారు నడి రోడ్డు మీద. ఇంకో దగ్గర బిఎన్పి లీడర్ కూతురు 7 ఇయర్స్ ఓల్డ్ పాప, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తగలబెట్టేసి అదే మంటల్లో ఆ పాపను కూడా వేసి చంపేశారు. ఇలా వందల కేసులు జరుగుతున్నాయి జస్ట్ బికాజ్ యువర్ హిందూ ఇన్ బంగ్లాదేశ్. అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఉస్మాన్ హాదీ అనే ఓ స్టూడెంట్ లీడర్ అని చెప్పుకుని ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు. వీడి పని ఏంటంటే స్టూడెంట్స్ని రెచ్చగొట్టడం, ఇస్లామిస్ట్ రాడికలిజం చేయడం, యాంటీ ఇండియా స్టేట్మెంట్స్ పాస్ చేయడం. అలానే మొన్న షేక్ హసీనాని దింపడంలో ఈడొక పెద్ద తలకాయ. వీడిని రీసెంట్గా 2 గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. అండ్ దీని వెనకాల ఉంది ఇండియా అన్న అలిగేషన్తో స్టార్ట్ అయిన రయట్స్ ఇవి. ఇవేవో ఇప్పుడే జరుగుతున్నాయి కాదు, ఎప్పటి నుంచో బంగ్లాదేశ్లో హిందూస్ మీద అట్రాసిటీస్ జరుగుతున్నాయి. షేక్ హసీనా దిగిపోయినప్పటి నుంచి నిన్నటి వరకు ఆల్మోస్ట్ 2000కు పైగా అఫీషియల్గా అటాక్స్ జరిగాయి. రియల్లీ సర్ప్రైజ్ ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు దీనికి రియాక్ట్ అవ్వట్లేదు. దీనికి తోడు పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్తో కలిసి రివర్స్లో ఇండియాని అటాక్ చేస్తున్నారు. అసలు బంగ్లాదేశ్ ఏడికెళ్ళి వచ్చిందా? ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ మీరు కొట్టుకుంటుంటే 1972లో ఇండియా ఇన్వాల్వ్ అయ్యి వార్ చేసి మీకు లిబరేషన్ ఇప్పిస్తే ఆ గ్రాటిట్యూడ్ లేకపోగా ఇప్పుడు రిటర్న్లో ఇండియాని టార్గెట్ చేస్తున్నారు.